గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేపాల్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటా. బాగున్నాను. చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో? ఎప్పుడు అలానే ఉండాలి. ఎంత సంపాదించుకోవడం కాదో, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంతే. అంటే ఈ మధ్య కనిపించలేదు, మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు. కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి. నా పనుల్లో నేను కనిపిస్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను. మీరు చూడట్లేదని నేను అడిగానా? అడగలేదు కదా. అదనమాట. అవును, అప్పట్లో మీకు ఆర్జీవి గారికి గొడవలైనాయి కదా, అన్నీ సర్దుమనియా? సర్దుమరిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు. ఆల్రెడీ ఎప్పుడో సర్దుమనిగాయి గొడవలు, మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది, వేశాం. వారు సమాధానం చెప్పారు. ఇంకా అంతే. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి, అవసరం లేని చోట కామ్గా ఉండాలి, అంతే. మరి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆర్జీవికి? ఏమండి, బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు. అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా. అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం. అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు, ఇస్తారా నాకు 1,00,000 రూపాయలు? అదనమాట. సూపర్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కేపాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందా? ఓపెన్గా చెప్పండి సార్. అస్సలు జరగలేదు సార్, జరగలేదు. కానీ నేను చేసేటప్పుడు కూడా, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక సందర్భం ఉంటుంది సార్. ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేసినంటే ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది సార్. ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ రామోజీలో జాబ్ చేశాను, రామోజీ ఫిల్మ్ సిటీలో. రామోజీరావు సార్ చేతుల మీదుగా నేను ఓవరాల్ ఛాంపియన్ అవార్డు తీసుకొని వచ్చాను. అక్కడ నేను గుర్తింపు పొందా. ఆ తర్వాత నన్నపనేని రాజకుమారి షష్ఠపూర్తి రవీంద్ర భారతిలో జరిగింది సార్. దానికి చీఫ్ గెస్ట్గా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి చేతుల మీదుగా నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను. సో అప్పుడు ఆ టైంలో ఈ సార్, మన కేపాల్ సార్కి వారిద్దరు బాగా తెలుసు అనమాట. సో వాళ్ళ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్స్ పొందిన వ్యక్తి ఇలా చేస్తాడని ఆ సార్ అనుకుంటాడని నేను అనుకోను. సో నేను ఎందుకంటే నన్ను ఏదైనా విమర్శించాలన్నా, నన్ను ఏదైనా అనాలన్నా మన గతం చూస్తారు, ఇతను ఏంది అని. ఒకేసారి ఒక మనిషిని ఇచ్చేయరండి. అతను ఎదుక్కుంటూ వచ్చిన లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఉంటారనేది నేను అనుకుంటుంటాను, ఎవరైనా సరే సొసైటీలో. అందుకే నేను నా వర్క్ నేను చేశాను సార్. నేను చేయకపోయినా ఇంకోళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు. ఒకవేళ క్యారెక్టర్ బాగా చేయలేదనుకో, వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, నేను మంచి క్యారెక్టర్ బాగా చేయలేదని వస్తుంది కదా. అలా అనుకున్నాను తప్పితే నేను ఎప్పుడు ఒకరిని విమర్శిస్తున్నాను, ఒకరిని ఇది చేస్తున్నాను అన్న భావం కన్నా, నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా చేశాను లేదన్న ఆ పనిలోనే ఉన్నాను సార్, అంతే. రాముకి కేపాల్ గారి ఒకప్పటి స్థాయి తెలుసా సార్? నాకు వారి ఇంటర్వ్యూ చూసినప్పుడు తెలిసింది సార్. ఎలా ఫీల్ అయ్యి? అది చాలా గర్వంగా ఉంది సార్, చాలా గర్వం ఉంది, చాలా గొప్పగా ఉంది సార్. సార్ నేను సొసైటీలో నేను చాలా చిన్నవాడిని సార్, ఉదాహరణకు అనుకుంటే. వారు ఇది చేసుకున్నప్పుడు నేను ముందు లాస్ట్ టైం చెప్పాను, ఎప్పుడు చెప్పాను. నాకు పెద్దవాళ్ళంటే చాలా సంస్కారం. నాకు కేపాల్ సార్ ఎప్పుడు కలిసినా వారి బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను. నాకు ఇది ఓకేనా సార్? ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా అన్న ఇది దానికన్నా, నేను ఒకప్పుడు అలా ఉన్నా సార్, థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత భాగంగా సార్, నమస్తే సార్ అని ఈ మర్యాద ఉంటుంది తప్పితే, ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అన్నాడే ఉన్నారు సార్. అంటే అంటుంటారు చాలామంది, అచీవర్ని మనం వాళ్ళ అచీవ్మెంట్కి మనం సపోర్ట్ చేయకపోగా వాళ్ళ అచీవ్మెంట్లు మనం హేళన చేయొద్దంట. హేళన అంటే ఏంటి? ఏందా ఇప్పుడు ఏముంది చెప్పరాదు అన్నట్టు నేను అనట్లే. నేను అదా అనట్లే. రాముకు ఆ గౌరవం ఉంది, 100% గౌరవం ఉంది. నేను ఏమంటున్నా సార్, నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను సార్. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయలేదనుకో నాకు డబ్బులు రావు. నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నేను మిమిక్రీ చేయలేదనుకో నాకు డబ్బులు రావు. నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నాకు వచ్చిన అవకాశం లేదు సార్, నేను చేయను అంటే ఆటోమేటిక్గా ఇంకోళ్ళకి అవకాశం వెళ్ళిపోద్ది. కానీ నా రిఫరెన్స్ తర్వాత నేను ఏదైనా చెప్తానంటే సార్, నాకు ఆ రోజు వచ్చిందిగా నేను చేస్తాను. ఒకరోజు నేను తాజ్ డెక్కన్లోకి వెళ్ళాను సార్, హీరో సుమన్ గారిని కలుద్దానికి వెళ్ళినప్పుడు. ఓకే, అక్కడ జడ్జి మాలయాద్రి అని ఉన్నాడు సార్. ఆ సారు, రాము గారు మాట్లాడతారా కేపాల్ గారితో? సార్ ఆ సందర్భం రాలేదు సార్, మీరు ఒకరు మాట్లాడమంటే ఓకే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్, మాట్లాడిస్తా అంటే హ్యాపీ సార్, అదేం లేదన్న. సార్ మాట్లాడండి పర్లేదు అన్న. పర్లేదన్నప్పుడు సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ మాట్లాడతాను. కాల్ చేశారు. కాల్ చేసి ఇప్పుడు ఒక అతను స్పెషల్ మీతో మాట్లాడతారు చూడండి అని నేను మాట్లాడాను. ఏమన్నారు? నేను ఫస్ట్ సార్తో మాట్లాడటం ముందే, సార్ నేను రాము సార్, ముందు మీరు నన్ను క్షమించాలి సార్ అని చెప్పాను. అడిగారా? అడిగాను సార్ 100%. ఎందుకంటే సార్
మీ రూపంలో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది సార్. ఆ క్యారెక్టర్ ఆర్జీవి సార్ నాకు ఇచ్చారు సార్.